హాయ్ అండి, వెల్కమ్ టు డిఎం డ్రీమ్స్. ఈరోజు అయితే మా మామ చేసే ఈ 25 కేజీల చికెన్ కూర ఎలా చేస్తారో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే 25 కేజీల చికెన్కి 3 లీటర్స్ ఆయిల్ పోసారండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసారు. ఇంకా అవి ఫ్రై అయ్యాక చూడండి, కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నారండి. టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసారండి. ఇంకా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేదాకా అయితే వాటిని కలుపుకుంటూ ఉండాలి. మా మామ వాళ్ళు క్యాటరింగ్స్ కూడా చేస్తారండి. 400 మెంబర్స్, 500 మెంబర్స్కి ఎంతమందికైనా అవుట్డోర్ క్యాటరింగ్ కూడా చేస్తారండి, అంటే బయట ఊర్లలో కూడా. మీకు కావాలంటే మీరు ఆ కాంటాక్ట్ అవ్వచ్చు, నేను నెంబర్ ఇస్తాను లాస్ట్లో. మీరైతే వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇంకా అల్లం మసాలా ఫ్రై అయ్యాక దాంట్లో కొత్తిమీర, పుదీనా, టమోటాలు కూడా అయితే వేసేసారండి. ఆ టమోటాలు ఫ్రై అయ్యేటప్పుడే దాంట్లో ఉప్పు, పసుపు, కారం, ఇంకా మా మామ సీక్రెట్ మసాలాలు అయితే అన్నీ వేసారండి. చూడండి, టమోటాస్ ఫ్రై అయ్యేదాకా అయితే మిక్స్ చేస్తున్నారు. దాంట్లోనే మనం ముందుగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసారండి. ఈ చికెన్ అయితే 25 కేజెస్. చూడండి, ఇంక ఈ చికెన్కి మసాలా అంతా పట్టేలాగైతే మిక్స్ చేసుకుంటున్నారండి. చూడండి, మనం అనుకుంటాం కానీ అండి, ఇలా క్యాటరింగ్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ పొయ్యి సెగ నుండి చేయాలి. చూడండి, ఉప్పు అయితే వేసారు. ఈ ధనియాలు అయితే రోస్ట్ చేసుకొని పౌడర్ అయితే కొడతారండి, స్మెల్ బాగుంటుంది. ఇదైతే చికెన్ మసాలా, ఇది కూడా విలోన్గానే ప్రిపేర్ చేస్తారు. కారం అండి ఇది. ఈ మసాలాలు మనం బయట కొన్న దానికంటే ఇంట్లో చేసుకుంటే టేస్ట్, స్మెల్ రెండు బాగా వస్తాయండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాం కాబట్టి అరోమా అంటే టెక్స్చర్ కూడా బాగుంటాయండి. చూడండి, ఇంకా మసాలాలన్నీ చికెన్కి పెట్టేటప్పుడు అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇటు సైడ్ కావలి నుంచి ఒంగోలు వరకు, ఇంకా నెల్లూరు వరకైనా మీకు కావాలంటే ఇళ్ళకి వచ్చైనా చేస్తారండి, అంటే క్యాటరింగ్ సర్వీసే. ఇంక దాంట్లో అయితే వాటర్ పోసేసారండి. వాటర్ పోసేసి కూడా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూడండి, నాకు తెలిసి అయితే 2 బకెట్స్ వాటర్ పోసారు, అంటే మినిమం ఒక 4 లీటర్స్. చూడండి, వాటర్ పోస్తే గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో, అంటే మసాలాస్ యాడ్ చేయకుండానే. మళ్ళీ కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసారండి. ఇంకా అన్నీ మిక్స్ చేసేసి చూడండి, టెక్స్చర్ కూడా చాలా బాగుంది కదా. ఇక మనం వేసిన మసాలాస్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని, అంటే చికెన్కి పట్టేలాగా మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, హై ఫ్లేమ్లో పెట్టి, అంటే మంట కొంచెం ఎక్కువ పెట్టి తీసి చూస్తే మటన్ అయితే చికెన్ అయితే బాయిల్ అయిపోయిందండి. చూడండి, పొగలు ఎలా వస్తున్నాయో. మనం తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టిద్ది, అంటే కట్టెలు పొయ్యి కదా. ఈ దబర్లే కనీసం ఒక 20 కేజీలు ఉంటాయండి. మళ్ళీ వీటిల్లో ఈ కూరలు వేసి మొయ్యాలంటే అమ్మో, అదైతే చాలా కష్టం. ఇలా అలవాటు అయిన వాళ్ళే ఇవన్నీ చేయగలుగుతారండి. కొంచెం వాటర్ అయితే సరిపోలేదనిపిస్తుంది, అంటే అందుకని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశారండి. మళ్ళీ వాటిని మిక్స్ అయితే చేసేసుకుంటున్నారు. అసలు ఆ పొగలు చూడండి ఎలా వస్తున్నాయో, మనకు ఆ స్మెల్లోనే అర్థమైపోయిద్దండి చికెన్ ఉడికిందా లేదా, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు అయితే వేశారు. ఇప్పుడు నేను చూపించే పేస్టేనండి ఇది. ఈ కూరకి క్రీమీ టెక్స్చర్ అండ్ చిక్కదనాన్ని, ఇంకా టేస్ట్ అయితే హైలైట్ చేసేది. ఈ పేస్ట్ వచ్చేసి కాజు, కొబ్బరి, తెల్ల నువ్వుల పేస్ట్ అండి. ఈ పేస్ట్ వేయడంతో ఈ కూర రేంజే మారిపోయిద్దండి, అంటే అంత టేస్ట్, టెక్స్చర్ అనేది వచ్చిద్ది అనమాట. అంతేనండి, ఈ పేస్ట్ వేసాక 2 మినిట్స్ చల్లనిచ్చారు. అంతేనండి, ఎంతో గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అది కూడా 25 కేజీస్. మీకు ఈ క్యాటరింగ్ సర్వీస్ రావాలంటే పైన కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి. చెప్పాను కదండి, నెల్లూరు నుంచి ఇటు సైడ్ ఒంగోలు వరకు ఎక్కడికైనా వచ్చి చేస్తారు. మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేసేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.